Welcome to Jagrinfo channel. In this video, you will discuss about last set general knowledge from previous papers. సమయాభావం వల్ల నేను ఆప్షన్స్ని చదవడం లేదు. క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ చెప్పబడింది. లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్ ఈజ్ కాల్డ్. నాణేలను సేకరించే వ్యక్తిని ఏమని అంటారు? ఆన్సర్ న్యూమిస్మాటిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓడోమీటర్ ఈజ్ టు మైలేజ్ యాజ్ కంపాస్ ఈజ్ టు. ఓడోమీటర్కు మైలేజీ ఉన్న సంబంధమే కంపాస్ మరియు ఏ క్రింద దానికి ఉంటుంది? ఆన్సర్ డైరెక్షన్. నేషనల్ కన్స్యూమర్ డే ఇన్ ఇండియా ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని భారతదేశంలో ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 24th. ది ఐడియల్స్ ఆఫ్ సత్యం వద ధర్మం చర మీనింగ్ స్పీక్ ద ట్రూత్, అబైడ్ బై యువర్ ధర్మ ఆర్ ఎంగ్రైన్డ్ ఇన్. సత్యం వద ధర్మం చర అనగా సత్యమును మాట్లాడు, ధర్మమును పాటించు అనే ఆదర్శాలు క్రింది వాటిలోని ఏ మూలాలలో స్థిరపడి ఉన్నాయి? ఆన్సర్ ముండక ఉపనిషత్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ అమర్త్య సేన్? క్రింద వాటిలో అమర్త్య సేన్ రచించినది ఏది? జవాబు గుడ్ ఎకనామిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. తడోబా నేషనల్ పార్క్ నోన్ ఫర్ షెల్టరింగ్ టైగర్, ప్యాంథర్ అండ్ బియర్ ఈజ్ లొకేటెడ్ ఇన్. పులి, ప్యాంథర్ మరియు ఎలుగుబంటులకు ఆశ్రయం ఇచ్చే తడోబా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. ది పొజిషన్ ఆఫ్ ది సన్ ఈజ్ యాన్యువల్లీ ట్వైస్ ఓవర్ హెడ్ ఎస్ సింగపూర్ బికాస్ ఆఫ్ ది. ఎందుకు సూర్యుడి స్థానం ఏటా సింగపూర్లో 2 సార్లు ఓవర్ హెడ్ ఉంటుంది? జవాబు ప్యారలలిజం ఆఫ్ ఇన్క్లైన్డ్ యాక్సెస్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క వంపు అక్షం యొక్క సమాంతరత. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రాన్స్ హిమాలయన్ రివర్? కింద వాటిలో ఏది హిమాలయాలు దాటి ప్రవహించే జవాబు సట్లెజ్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లాంగెస్ట్? భారతదేశంలోని కింద జాతీయ రహదారిలో ఏది ఎక్కువ పొడవైనది? ఆన్సర్ NH2. ఏ కంప్యూటర్ కెనాట్ బూట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ది. ఏది లేనట్లయితే కంప్యూటర్ బూట్ కాదు? ఆన్సర్ ఆపరేటింగ్ సిస్టమ్. విచ్ ఆఫ్ ది ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ 1780? 1780లో భారతదేశంలో ప్రచురించబడిన మొదటి వార్తాపత్రిక ఏది? ఆన్సర్ ది బెంగాల్ గెజెట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇస్ ద ఫినామినన్ ఫౌండ్ వేర్ ఇన్ ది ఫీమేల్ కిల్స్ ద మేల్ ఆఫ్టర్ పాపులేషన్? క్రింద వాటిలో ఏ రకమైన జీవుల్లో స్త్రీ పురుషుడితో సంగమించిన తర్వాత అతన్ని చంపే అలవాటు కనుగొనబడింది? జవాబు స్పైడర్. When was Delhi, the new capital of British India, inaugurated by then Governor General and Viceroy? బ్రిటిష్ ఇండియా కొత్త రాజధాని ఢిల్లీని అప్పటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1931. Who among the following received the Nobel Prize for Medicine in 1902 for his work on the transmission of malaria? కింద వారిలో ఎవరు 1902లో మలేరియా వ్యాప్తిపై చేసిన కృషికి వైద్యానికి నోబెల్ బహుమతిని అందుకున్నారు? ఆన్సర్ రొనాల్డ్ రోస్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ విచ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్? భారతదేశం ఏ దేశంల సమూహంలో సభ్యదేశం కాదు? ఆన్సర్ G8. టు విచ్ కంట్రీ డస్ ద ప్రజెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ బిలాంగ్? ప్రస్తుత UN సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ పోర్చుగల్. వేర్ ఇస్ ది పర్మనెంట్ సెక్రటరియేట్ ఆఫ్ సార్క్ సిచ్యువేటెడ్? సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కాఠ్మండు. వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ టైగర్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ టు జనరేట్ అవేర్నెస్ regarding the dwindling population of the species?
పులులు క్షీణిస్తున్న జనాభాపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 29th. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారతదేశం మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ హీరాలాల్ జే కానియా. G15 ఈజ్ అన్ ఎకనామిక్ గ్రూపింగ్ ఆఫ్. G15 ఒక క్రింద వాటిలో వేటి ఆర్థిక సమూహం? ఆన్సర్ థర్డ్ వరల్డ్ నేషన్స్. ఇంటూ హౌ మెనీ జనరేషన్స్ ఏ కంప్యూటర్ క్యాన్ బి క్లాసిఫైడ్? కంప్యూటర్ను ఎన్ని తరాలకు వర్గీకరించవచ్చు? జవాబు 5 generations. Who wrote the famous book We the Nation, The Lost Decades? We the Nation, The Lost Decades అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ఎవరో రాశారు? ఆన్సర్ నాని పాల్కివాలా. ది ఫస్ట్ టెలివిజన్ ప్రోగ్రామింగ్ వాజ్ బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్. భారతదేశంలో మొదటి టెలివిజన్ కార్యక్రమం సంవత్సరంలో ప్రసారం చేయబడినది 1959. Who gave a call for Indian independence with his famous speech, "Give me blood and I shall give you freedom"? నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే ప్రసిద్ధ ప్రసంగంతో భారత స్వాతంత్రం కోసం ఎవరు పిలుపునిచ్చారు? జవాబు నేతాజీ సుభాష్ చంద్రబోస్. విచ్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియం? రేడియో ధార్మిక మూలకం రేడియంను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ మేరీ క్యూరీ. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? కృత్రిమ మేధస్సు యొక్క వ్యవస్థాపక పితామహులలో ఒకరిగా ఎవరు పరిగణించబడతారు? ఆన్సర్ జాన్ మెక్కార్థీ. పోయిట్ రవీంద్రనాథ్ ఠాగూర్ won the Nobel Prize for Literature for his collection of poems గీతాంజలి ఇన్ ద ఇయర్. కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంవత్సరంలో గీతాంజలి గీత సంకలనం కోసం సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు? ఆన్సర్ 1913. ది స్టేట్స్ ఆఫ్ మణిపూర్ అండ్ త్రిపుర వేర్ ఫార్మ్డ్ ఇన్ ది ఇయర్. మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి? ఆన్సర్ 1972. Who among the following was elected as the first woman president of the United Nations General Assembly? ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి మొదటి మహిళ అధ్యక్షురాలిగా ఎన్నుకోబడిన వారు ఎవరు? ఆన్సర్ విజయలక్ష్మి పండిత్. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆగస్ట్ ఉద్యమం. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉక్రెయిన్? ఉక్రెయిన్ దేశ రాజధాని ఏది? ఆప్షన్ 4 క్యూ. నెక్స్ట్ క్వశ్చన్. వాషింగ్ మిషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. బట్టలు ఉతికే యంత్రం ఏ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది? ఆన్సర్ సెంట్రిఫ్యూగేషన్. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ డే ఆఫ్ వార్ ఆఫన్స్? ఏ రోజును ప్రపంచ యుద్ధ అనాథల దినంగా పాటిస్తారు? ఆన్సర్ జనవరి 6th. Area wise, India is the dash largest country in the world. విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో భారతదేశం ఎన్నవ అతిపెద్ద దేశం? ఆన్సర్ 7th. Which among the following doesn't fall under the category of broadband internet connection? క్రింద వాటిలో ఏది బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోవలోకి రాదు? ఆన్సర్ డైలాగ్. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ది 2022 వింటర్ ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్? 2022 శీతాకాల ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ యొక్క నినాదం ఏమిటి? ఆన్సర్ టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్. ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ప్రైవేట్ ఆర్మీ అండర్ రాబర్ట్ క్లైవ్ annexed Bengal in the Battle of Plassey in the year. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రైవేట్ సైన్యం రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో జరిగిన ప్లాసీ యుద్ధంలో
ఏ సంవత్సరంలో బెంగాల్ను కైవసం చేసుకుంది? ఆన్సర్ 1757. ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ది మిస్ వరల్డ్ టైటిల్ వాస్. మిస్ వరల్డ్ టైటిల్ను గెలిచిన ప్రథమ భారత మహిళ ఎవరు? ఆన్సర్ రేతా ఫారియా పోవెల్. డాష్ was the first spacecraft to go into orbit around the moon and the first human-made object to orbit anybody beyond the earth. క్రింద వాటిలో ఏది మొట్టమొదటగా చంద్రుడి చుట్టూ ఉన్న కక్షలోకి మరియు భూమిని దాటి ఇతర కక్షలలోకి ప్రవేశించిన మానవులతో తయారు చేయబడిన అంతరిక్ష నౌక ఏది? ఆన్సర్ లూనా 10. Who appoints the members of Election Commission of India? భారత ఎన్నికల సంఘం యొక్క సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ ది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ట్రైకలర్ సాఫ్రాన్ కేసరి రిప్రజెంట్స్. మన జాతీయ జెండాలోని 3 రంగులలో కేసరి రంగు దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఆన్సర్ ధైర్యం మరియు త్యాగం, కరేజ్ అండ్ సాక్రిఫైస్. హూ రోట్ ది బుక్ ఇండియన్ విన్స్ ఫ్రీడమ్? ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైకిల్స్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ రిపీట్స్ ఎవ్రీ 18 years 11 days 8 hours? క్రింద పేర్కొనబడిన ఏ చక్రంలో ఒకే తరహా సూర్యగ్రహణం ప్రతి 18 సంవత్సరాలు 11 దినాల 8 గంటలకు పునరావృతం అవుతుంది? ఆన్సర్ సారోస్ సైకిల్. లీనింగ్ టవర్ ఆఫ్ పీసా is located in which country? పీసా అనే వాలిన స్తంభం ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్ ఇటలీ. ది maximum number of columns which can be inserted in a Microsoft Word document are. ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో అత్యధికంగా ఎన్ని నిలువగలను అంటే కాలమ్స్ను చేర్చవచ్చును? ఆన్సర్ 63. ది ముఘల్ ఎంపైర్ రీచ్ ఇట్స్ maximum territorial extent during the reign of. ఏ మొఘల్ చక్రవర్తి పాలనా సమయంలో ఆ సామ్రాజ్యం అత్యధిక విస్తీర్ణాన్ని చేరుకుంది? ఆన్సర్ ఔరంగజేబ్. అగైన్స్ whom was the second opium war fought by British India? బ్రిటిష్ ఇండియా ఎవరికి వ్యతిరేకంగా రెండవ ఓపియం యుద్ధాన్ని చేసింది? ఆన్సర్ చైనా. Who founded the Banaras Hindu University, the largest residential central university in Asia, located in Varanasi? వారణాసిలో ఉన్న ఆసియా ఖండంలోని అతిపెద్ద నివాస కేంద్రీయ విశ్వవిద్యాలయం అయిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ మదన్ మోహన్ మాల్వియా. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ వై ఐ యామ్ హిందూ? నేను ఎందుకు హిందువుని అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శశి థరూర్. Who was Gandhi's personal secretary and also translated his autobiography into English, which was originally written in Gujarati? గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి మొదట గుజరాతీలో వ్రాయబడిన ఆయన ఆత్మకథను ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు? ఆన్సర్ మహాదేవ్ దేశాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ గెయిన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూపీఐ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్స్? ఆన్లైన్ చెల్లింపుల సందర్భంలో యూపీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ ఫుల్ ఫామ్ ఈజ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా and is currently known as Vivekananda Yuva Bharati Kriyarangan. How is it better known as? ఇది భారతదేశంలో అతిపెద్ద స్టేడియం మరియు ప్రస్తుతం దీనిని వివేకానంద యువ భారతి క్రీరంగన్
అని పిలుస్తారు. ఇది ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ సాల్ట్ లేక్ స్టేడియం. విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ది డీప్ ఓషన్ మిషన్? డీప్ ఓషన్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే అబ్జర్వ్డ్ గ్లోబల్లీ? అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 20th. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాప్ డెవలప్డ్ బై నిమ్హాన్స్ బెంగళూరు, AFMC Pune and CDAC Pune, which aims at mental well-being of Indian citizens? నిమ్హాన్స్ బెంగళూరు, AFMC పూణే మరియు CDAC పూణే భారతీయ పౌరుల మానసిక క్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసిన యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ మానస్. వాట్ ఈస్ ద డీజనరేటివ్ బ్రెయిన్ డిజీజ్ that usually starts in late middle age or in old age, resulting in progressive memory loss, impaired thinking, disorientation, and changes in personality and mood? సాధారణంగా మధ్య వయసు చివరల్లో లేదా వృద్ధాప్యంలో మొదలయ్యి దాని ఫలితంగా ప్రగతిశీల జ్ఞాపకశక్తి కోల్పోవడం, బలహీనమైన ఆలోచన, దిక్కుతోచని స్థితి మరియు వ్యక్తిత్వం మరియు మానసిక స్థితి మార్పులు కలిగించే క్షీణించిన మెదడు వ్యాధి ఏమిటి? ఆన్సర్ అల్జీమర్స్ డిసీజ్. విచ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ బై క్రిప్టోకరెన్సీస్ టు రికార్డ్ అండ్ సెక్యూర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్ ఏ పబ్లిక్ లెడ్జర్? పబ్లిక్ లెడ్జర్లో ప్రతి లావాదేవీని రికార్డ్ చేయడానికి మరియు భద్రపరచడానికి క్రిప్టోకరెన్సీలు ఏ సాంకేతికను ఉపయోగిస్తాయి? Blockchain technology. My dear viewers, don't forget to subscribe if you like this information. The Central Board of Direct Taxes has set up National E-Assessment Center. Central Board of Direct Taxes ఎక్కడ నేషనల్ E-Assessment సెంటర్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ న్యూ ఢిల్లీ. Which IIT has launched Kisan mobile application for the farmers as a part of గ్రామీణ కృషి మౌసమ్ సేవ? గ్రామీణ కృషి మౌసమ్ సేవలో భాగంగా రైతుల కోసం కిసాన్ మొబైల్ అప్లికేషన్ను ఏ ఐఐటి ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి రూర్కీ. విచ్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా టు ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్? భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేసే ఏకైక సంస్థ ఏది? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఫియర్లెస్ గవర్నెన్స్? ఫియర్లెస్ గవర్నెన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ కిరణ్ బేడి. హూ రోట్ ది ఫేమస్ సాంగ్ సారే జహాं से अच्छा? సారే జహాं से अच्छा అనే ప్రసిద్ధ పాటను ఎవరు రాశారు? ఆన్సర్ మొహమ్మద్ ఇక్బాల్. హూ వన్ ది ఫస్ట్ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇన్ 2007? 2007లో మొదటి ఐసీసీ T20 ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? మీరు పాస్ పెట్టుకొని ఆన్సర్ చెప్పవచ్చు, కామెంట్లో కూడా రాయవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈజ్ భారతదేశం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CPU? CPU యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ 1984? ఆన్సర్ జార్జ్ ఆర్వెల్. ద ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ ఇన్ ఇండియా was broadcast by the Radio Club of which year dash in the year 1923? భారతదేశంలో మొదటి రేడియో కార్యక్రమం 1923లో ఏ ప్రాంతంలో రేడియో క్లబ్ ద్వారా ప్రసారం చేయబడింది? ఆన్సర్ బొంబాయి.
ఇప్పుడు ముంబై. విచ్ న్యూస్ పేపర్ హ్యాస్ ది మోటో జర్నలిజం ఆఫ్ కరేజ్? ఏ వార్తాపత్రిక నినాదం జర్నలిజం ఆఫ్ కరేజ్? ఆన్సర్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్. Which of the following states is sole producer of agate, chalk and perlite in India? భారతదేశంలో అగేట్, చాక్ మరియు పెర్లైట్ ఏకైక ఉత్పత్తిదారి అయిన రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్. Which among the following places is not a site for India's currency notes printing press? భారతదేశ కరెన్సీ నోట్ల ముద్రణాలయం ఈ క్రింద వాటిలో ఒకటి కాదు. ఆన్సర్ ఝాన్సీ. Safi Lanfi, a traditional textile fabric, is a GI product from which of the following states? Answer Manipur. Ghumara is an ancient folk dance that originated in which of the following states? ఘుమారా అనే ప్రాచీన జానపద నృత్యం ఏ రాష్ట్రం నుండి పుట్టింది? ఆన్సర్ ఒడిషా. For which of the following disciplines is Nobel Prize awarded? Answer all of the above. అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్స్. వీటన్ని రంగాలకి నోబెల్ బహుమతిని ఇస్తారు. ఫెడరేషన్ కప్, వరల్డ్ కప్, ఆల్విన్ ఇంటర్నేషనల్ ట్రోఫీ అండ్ ఛాలెంజర్ కప్ ఆర్ awarded to winners of. Answer వాలీబాల్. Fire temple is the place of worship of which of the following religions? అగ్ని ఆలయం ఏ మతానికి పూజనీయంగా ఉంది? ఆన్సర్ జోరోస్ట్రియనిజం. Film and TV Institute of India is located in. Answer Pune. What is the full form of USB? Answer Universal Serial Bus. Coral reefs in India can be found at. భారతదేశంలో పగడపు దీవులను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ రామేశ్వరం. Durand Cup is associated with which game? Answer football. On which day Telangana was separated from the state of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఎప్పుడు విడిపోయింది? ఆన్సర్ జూన్ 2, 2014. Pemberti, located in Warangal district of Telangana, is well known for which of the following? తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని పెంబర్తి దేనికి ప్రాముఖ్యత చెందింది? జవాబు మెటల్ క్రాఫ్ట్స్. ది మాన్యుమెంట్ చార్మినార్ వాజ్ బిల్ట్ ఇన్ విచ్ ఇయర్? చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఆన్సర్ 1591. Which day is celebrated as Telangana Language Day? తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజు చేసుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 9th. వరల్డ్ డే ఫర్ వాటర్ is celebrated on which date? ప్రపంచ జల దినోత్సవం ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ March 22. International Day for Persons with Disabilities is celebrated on. Answer December 3rd. First university in India was founded at. Answer Calcutta. Which is the land of the rising sun? Answer Japan. ఉదయించే సూర్యుని భూమి ఏ ప్రాంతాన్ని అంటారంటే జపాన్. ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఈజ్. మానవ శరీరంలో పొడవైన గ్రంథి ఏది? ఆన్సర్ లివర్. ది ఓజోన్ లేయర్ రెస్ట్రిక్ట్స్. ఓజోన్ పొర దేనిని నియంత్రిస్తుంది? ఆన్సర్
అల్ట్రావైలెట్ రేడియేషన్, దాన్ని యువి రేస్ అంటారు. అతి నీలలోహిత వికిరణము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోక్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టేట్ ఆఫ్ గుజరాత్? గుజరాత్ రాష్ట్రమునకు చెందిన జానపద నృత్యము ఏది? ఆన్సర్ గార్బా. ది ఫేమస్ వరంగల్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై. ప్రసిద్ధిగాంచిన వరంగల్ కోటను నిర్మించినది ఎవరు? ఆన్సర్ కాకతీయస్. ఎంఎస్ స్వామినాథన్ has distinguished himself in which of the following fields? ఎంఎస్ స్వామినాథన్ ఏ రంగంలో ప్రసిద్ధి పొందారు? ఆన్సర్ అగ్రికల్చర్. ది ద్రోణాచార్య అవార్డ్ is given to. ఆన్సర్ కోచెస్, క్రీడా శిక్షకులు. గరంపాని శాంక్చురీ is located at. గరంపాని అభయారణ్యము ఎక్కడ ఉన్నది? ఆన్సర్ దిపో, అస్సాం. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఓవర్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారత మహిళ ఎవరు? ఆన్సర్ సరోజినీ నాయుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బిల్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏది? ఆన్సర్ ఐఎన్ఎస్ విక్రాంత్. రంగస్వామి కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఆన్సర్ హాకీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్? ఏ దేశంను ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అంటారు? ఆన్సర్ నార్వే. మెటీరియాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్. ఆన్సర్ వెదర్, వాతావరణం. ది విటమిన్ రిక్వైర్డ్ ఫర్ బోన్ ఫార్మేషన్ ఈజ్. ఎముకల నిర్మాణముకు అవసరమగు విటమిన్. ఆన్సర్ విటమిన్ డి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వికీపీడియా? వికీపీడియాను స్థాపించింది ఎవరు? ఆన్సర్ లారీ శాంగర్. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు కావాలంటే వీడియోని సేవ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు వెంటనే ఆ వీడియో కూడా మళ్ళీ కనిపిస్తుంది. లెట్స్ కంటిన్యూ. వెన్ వాజ్ తెలంగాణ మర్జ్డ్ విత్ ఆంధ్ర స్టేట్ టు ఫార్మ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు తెలంగాణను ఆంధ్రలో ఎప్పుడు విలీనం చేశారు? ఆన్సర్ నవంబర్ 1, 1956. నవంబర్ 1, 1956. ది టర్మ్ గ్రాండ్ స్లామ్ is associated with. ఆన్సర్ టెన్నిస్. Who said that the democracy means government of the people, for the people, by the people? ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని ఎవరన్నారు? ఆన్సర్ అబ్రహం లింకన్. Who wrote the book A Long Era of Darkness? ఆన్సర్ శశి థరూర్. What is the act subject with which the Amnesty International deals with? ఏ విషయం గురించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది? ఆన్సర్ ఇంటర్నేషనల్ రెఫ్యూజీస్, అంతర్జాతీయ కాంతిశీకం. ది బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇస్ కాల్డ్. ఇండియా చైనా మధ్య గల సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు? ఆన్సర్ మెక్మోహన్ లైన్. డాక్టర్ విశ్వనాథ్ సంత, ద రిసిపియంట్ ఆఫ్ పద్మవిభూషణ్, ఇస్ ఎ పాపులర్. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ విశ్వనాథన్ శాంత ఒక ప్రముఖ ఆన్కాలజిస్ట్, క్యాన్సర్ వైద్యుడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ జస్టిఫైస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఎంప్టీ వెజల్ మేక్స్ మోర్ నాయిస్? ఖాళీ పాత్రల శబ్దం ఎక్కువగా చేస్తాయి అను నానుడిని సమర్థించే స్టేట్మెంట్ను ఈ క్రింద వాటిలో గుర్తించండి. జవాబు పర్సన్ స్పీకింగ్ లౌడ్ వెన్ దేర్ ఇస్ నో పాయింట్ టు మేక్. విషయం లేనప్పుడే అధికంగా మాట్లాడటం. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్.
Who was the first Governor General of India? Answer: Warren Hastings. Which year did the Mughal Emperor Aurangzeb die? Answer: 1707. 1707. The Child Marriage Restraint Act was passed in the year. బాల్య వివాహాల రద్దు చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏది? ఆన్సర్: 1929. Beaufort scale is used to measure. Beaufort స్కేలును దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్: విండ్ వెలాసిటీ, గాలి వేగం. పొంగల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ మెయిన్లీ ఇన్ విచ్ స్టేట్? పొంగల్ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్: తమిళనాడు. జెంట్ అవస్థ ఇస్ ద సాక్రెడ్ బుక్ ఆఫ్. జెంట్ అవస్థ ఏ మతస్థుల పవిత్ర గ్రంథం? ఆన్సర్: జొరాస్ట్రియన్స్. హూ ఇన్వెంటెడ్ ది ప్రింటింగ్ ప్రెస్? ముద్రణా యంత్రాన్ని కనిపెట్టింది ఎవరు? ఆన్సర్: జాన్ గటర్బర్గ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లార్జెస్ట్ మూన్ ఆఫ్ సాటర్న్? శనిగ్రహానికి చెందిన పెద్ద చందమామ పేరు? ఆన్సర్: టైటాన్. వాట్ ఈస్ ఫ్రెంచ్ సైంటిస్ట్ లూయిస్ పాస్చర్ ఫేమస్ ఫర్? ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ దేనికి ప్రసిద్ధుడు? ఆన్సర్: డిస్కవరీ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాక్సినేషన్. టీకా స్తోత్రాన్ని కనిపెట్టిన వాడు. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు గో టు స్పేస్? అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్: రాకేష్ శర్మ. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్? ప్రాణవాయువు లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్: ఫుడోర్జీ. హూ బిల్ట్ ది జమా మస్జిద్ ఆఫ్ ఓల్డ్ ఢిల్లీ? పాత ఢిల్లీలోని జమా మసీద్ను నిర్మించింది ఎవరు? ఆన్సర్: షాజహాన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ది మిస్ వరల్డ్ టైటిల్? ప్రపంచ సుందరి కిరీటాన్ని సాధించిన మొదటి భారతీయ స్త్రీ ఎవరు? రేతా ఫారియా. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ది బోకర్ ప్రైజ్? బోకర్ ప్రైజ్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు? ఆన్సర్: అరుంధతి రాయ్. విచ్ క్రాప్ ఇస్ సోన్ ఆన్ ది లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఏ పంటను పండిస్తారు? ఆన్సర్: రైస్, వరి పంట. ఎరిట్రియా విచ్ బికేమ్ ది 182nd member of the United Nations in 1993 is on the continent of? Answer: Africa. Which of the following personalities gave the laws of heredity? ఈ క్రింద వారిలో వారసత్వ సిద్ధాంతాలను రూపొందించిన వారెవరు? ఆన్సర్: G.J. Mendel. Who is known as the saint of gutters? గట్లర్ల సాధువు అని ఎవరు గుర్తింపబడతారు? ఆన్సర్: మదర్ తెరిసా. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పార్క్ అవెన్యూ న్యూయార్క్ ఇస్ ద వరల్డ్స్. న్యూయార్క్లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పార్క్ అవెన్యూ ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇన్ ఇండియా FFC స్టాండ్స్ ఫర్? ఆన్సర్: ఫిల్మ్ ఫైనాన్స్ కార్పొరేషన్. హూ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వాతంత్ర భారతదేశం యొక్క ప్రథమ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్: సి రాజగోపాలాచారి గారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బాడీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్? ఆన్సర్: వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? ఆన్సర్: ఈటానగర్. జోలీ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్? ఆన్సర్: ఎనర్జీ, శక్తి.
When is the World Day of International Justice celebrated? ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ 17th July. Which among the following is a media service offered directly to viewers via the internet bypassing cable broadcast and satellite television platforms? కేబుల్, రేడియో ప్రసారం మరియు ఉపగ్రహ దూరదర్శన్ మాధ్యమాలను ప్రక్కకు పెట్టి అంతర్జాలం ద్వారా ప్రేక్షకులకు మీడియా సేవలను ప్రత్యక్షంగా అందించే వేదికను ఏమని పిలుస్తారు? ఆన్సర్ OTT. Which of the following is not included in the Olympic Sports Games at Tokyo 2021? 2021వ సంవత్సరంలో టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో ప్రవేశపెట్టబడిన క్రీడ ఏమిటది? ఆన్సర్ కబడ్డీ. ఎంథ్యూసియాసియా మీన్స్? ఆన్సర్ మెర్సీ కిల్లింగ్, కారుణ్య మరణం. పాసింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ రైటింగ్ యాజ్ వాన్స్ వన్ ఈజ్ కాల్డ్? వేరొకరి రచనను ఒకరి సొంతంగా చూపడాన్ని ఏమంటారు? ప్లాగియరిజం. విచ్ ఈజ్ ది అమెరికన్ కంపెనీ that designs, manufactures and launches advanced rockets and spacecraft founded in 2002 to revolutionize space technology? 2002వ సంవత్సరంలో ఆధునీకరించబడిన రాకెట్లను మరియు వ్యోమనౌకలను రూపొందించడానికి, తయారు చేయబడడానికి, ఉపయోగించడానికి మరియు రోదసీ సాంకేతికతలో విప్లవాత్మకతను తీసుకురావడానికి స్థాపించబడిన అమెరికన్ కంపెనీ ఏది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ది ఎలక్షన్స్ టు ది పంచాయత్స్ ఆర్ టు బి హెల్డ్? పంచాయత్లకు ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి? ఆన్సర్ every 5 years. The East India Company commenced its company business in 1612. ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపారాన్ని 1612వ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ సూరత్. ది బుక్ దాస్ క్యాపిటల్ వాజ్ రిటన్ బై? ఆన్సర్ కార్ల్ మార్క్స్. ఈక్వినాక్స్ మీన్స్? ఆన్సర్ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్. పగలు మరియు రాత్రులు సమానంగా ఉంటాయి, దాన్ని ఈక్వినాక్స్ అంటారు. ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇస్ లొకేటెడ్ అట్? భారత చలనచిత్ర మరియు టెలివిజన్ సంస్థ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ పూణే. ది ఓజోన్ లేయర్ రెస్ట్రిక్ట్స్? ఆన్సర్ అల్ట్రావైలెట్ రేడియేషన్. In order to tell Microsoft Excel computer application that one is entering a formula in cell, one must begin with which operator? సెల్లో ఫార్ములాను నమోదు చేస్తున్నట్లు MS Excel కంప్యూటర్ అప్లికేషన్కు చెప్పడానికి ఏ ఆపరేటర్తో ప్రారంభించాలి? ఆన్సర్ ఈక్వల్ టు. మొఘల్ ఎంపరర్ అక్బర్ డివైడెడ్ హిస్ ఎంపైర్ ఇంటూ? మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఎన్ని విభాగాలుగా విభజించాడు? ఆన్సర్ 12 ప్రావిన్సెస్, 12 ప్రాంతాలు సుబాలు. Between 1749-1754, an important battle fought between the forces of the British and the French is known as? Answer the Second Carnatic War. When was the Osmania University, Hyderabad established? Answer 1918. Who holds chair during joint parliament session? ఉమ్మడి పార్లమెంట్ సెషన్లో ఎవరు చైర్పర్సన్గా వ్యవహరిస్తారు? ఆన్సర్ లోక్సభ స్పీకర్. టు హూమ్ ద స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అడ్రసెస్ హిస్ ఆర్ హర్ రెసిగ్నేషన్? శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఆన్సర్ డిప్యూటీ స్పీకర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ INC మీటింగ్స్ గాంధీజీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్? Answer Belgaum. Bengal was divided by Lord Curzon. Brahma Samaj was started by Raja Ram Mohan Roy. How many banks were nationalized by the
ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1969? 1969లో అప్పటి ప్రధానమంత్రి ఎన్ని బ్యాంకులను జాతీయ చేయడం జరిగింది? ఆన్సర్ 14. విచ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సదర్న్ ఇండియా? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. అనముడి. Hirakud project was constructed across which of the following rivers? Hirakud ప్రాజెక్ట్ ఏ నది మీద నిర్మించబడినది? ఆన్సర్ మహానది. Which state has the longest coastal line? ఏ రాష్ట్రం పొడవైన తీర ప్రాంతం కలిగి ఉంది? ఆన్సర్ గుజరాత్. Which vitamin is known as coagulation vitamin? ఏ విటమిన్ గడ్డకట్టే విటమిన్గా చెప్పబడినది? ఆన్సర్ విటమిన్ కే. పోలియో ఈజ్ కాజ్డ్ బై? పోలియోకి కారణం వ్యాప్తి చెందడం ద్వారా వైరస్. సెన్సేషన్ ఆఫ్ సైట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ విచ్ ఫినామినన్ ఆఫ్ లైట్? కాంతి యొక్క దృగ్విషయం యొక్క ప్రభావం అనేది వస్తువు యొక్క దృష్టి యొక్క సంచయము. జవాబు ప్రతిబింబం, రిఫ్లెక్షన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ లొకేటెడ్ ఎట్? ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడున్నది? ఆన్సర్ వాషింగ్టన్ DC. సైక్లోన్స్ దట్ అక్కర్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ కాల్డ్ యాజ్? ఆస్ట్రేలియాలో వచ్చే తుఫానులను ఏమంటారు? విల్లీ. 2017 నుంచి 2022 వరకు ఎన్నో ప్రశ్నలు ఇందులో చేర్చబడి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్? రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది? ఆన్సర్ 1939. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ డోమ్ ఆఫ్ ది వరల్డ్? ఆన్సర్ పామర్ ప్లాట్యూ. పమీర్ పీఠభూమి. ప్రపంచంలోని గోపురం అని దేన్నంటారంటే పమీర్ పీఠభూమి. విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ యాక్సెప్టర్? ఏ బ్లడ్ గ్రూప్ను యూనివర్సల్ స్వీకర్త అంటారు? ఆన్సర్ AB. విచ్ స్టేట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హ్యావింగ్ బౌండరీ విత్ పాకిస్తాన్? ఏ రాష్ట్రం పాకిస్తాన్కి సరిహద్దుగా ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. విచ్ విటమిన్ ఈజ్ నోన్ యాజ్ యాంటీ బెరిబెరీ విటమిన్? ఏ విటమిన్ వ్యతిరేక బెరిబెరీగా పిలువబడుతుంది? ఆన్సర్ విటమిన్ B. ద కాజ్ ఫర్ ద రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్? ఆన్సర్ హెమోగ్లోబిన్. ఎర్ర రక్తానికి కారణం హెమోగ్లోబిన్. మలేరియా ప్రాపగేట్స్ త్రూ? మలేరియా దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ యానాఫిల్స్. డైనమో ఈజ్? ఆన్సర్ విద్యుత్ శక్తిలోకి యాంత్రిక శక్తిగా మారుస్తుంది. కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇంటర్నేషనల్ కోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్? అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ఆన్సర్ హేగ్. ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్? మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం 1914. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్మాలెస్ట్ కాంటినెంట్? ఈ క్రింద వాటిలో ఏది చిన్న ఖండం? ఆస్ట్రేలియా. రోమ్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్? రోమ్ ఏ దేశ రాజధాని? ఇటలీ. విచ్ స్టేట్ హ్యాస్ సెపరేట్ కాన్స్టిట్యూషన్? ఏ రాష్ట్రం ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉంది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ ఇయర్స్? రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆన్సర్ 6 years. పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ జియోగ్రఫికల్లీ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్? పోలవరం ప్రాజెక్టు భౌగోళికంగా ఏ జిల్లాలో ఉందంటే పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి. నార్త్ వెస్ట్ మాన్సూన్స్ గివ్ రెయిన్ టు విచ్ పార్ట్ ఆఫ్ AP? ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వర్షిస్తాయి అంటే రాయలసీమ ప్రాంతం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోల్డెస్ట్ లొకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుందంటే
లంబసింగి నియర్ నర్సీపట్నం. మ్యాంగో షవర్స్ ఆర్ మామిడి జల్లులు అని వేటిని పిలుస్తారంటే కేరళ ఋతుపవనాన్ని. మాన్సూన్ ఇన్ కేరళ. In which of the states the desert Thar is located at? థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్. లూ ఎయిర్ కరెంట్ అక్కర్స్ ఇన్. లూ గాలి ప్రవాహం దేనిలో ఏర్పడుతుందంటే గంగా మైదానం. మాన్సూన్ వర్డ్ is derived from మౌసమ్ అరబిక్ వర్డ్. లొకేషన్ ఆఫ్ డోల్డ్రమ్స్. డోల్డ్రమ్స్ ఏ భూభాగంలో ఉందంటే ఈక్వేటర్, భూ మధ్యరేఖ ప్రాంతం. బై విచ్ ఆఫ్ ది ఫినామినన్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? ఆన్సర్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ ఫర్ ది ఫస్ట్ టైం? ఈ క్రింద వాటిలో దేనిని మొదటిసారిగా ప్రయోగశాలలో తయారు చేశారు? ఆన్సర్ యూరియా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ బాండ్? ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏది బలమైన బంధం ఒడంబడిక కలిగి ఉంది? ఆన్సర్ అయానిక్ బాండ్. అమాల్గమ్ మీన్స్ సమ్మేళనం అనగా లిక్విడ్ ఇన్ సాలిడ్, ఘన పదార్థంలో ద్రవ పదార్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్పార్క్లింగ్ నేచర్ ఇన్ డార్క్నెస్? క్రింద వాటిలో దేనికి చీకటిలో మెరిసే గుణం ఉంది? ఫాస్ఫరస్. హ్యూమన్ ఆడియేబుల్ ర్యాంక్ ఆఫ్ సౌండ్. మానవునిలో శబ్దం వినగలిగిన పరిధి ఎంత? 20 Hz to 2000 Hz. Who is known as Grand Old Man of India? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు అంటారు? దాదాబాయి నౌరోజీ. ద ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీట్ వాజ్ హెల్డ్ ఇన్ గోకుల్ దాస్ తేజ్పాల్ ఓరియంటల్ కాలేజ్. ఆంధ్ర బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హూమ్? పటాభి సీతారామయ్య. హూ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్రకేసరి? టంగుటూరు ప్రకాశం. Who of the following was related to చీరాల పేరాల మూవ్మెంట్? ఈ క్రింద వారిలో ఎవరు చీరాల పేరాల ఉద్యమానికి చెందినవారు? దుగ్గిరాల గోపాలకృష్ణ. క్రింద వారిలో ఎవరు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా వ్యవహరించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫార్మలైజ్డ్ టు విత్డ్రా ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జూలై 6వ తేదీన 2020. విచ్ ఎనిమల్ ఈజ్ అనౌన్స్డ్ యాజ్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ఏ జంతువును ప్రకటించారంటే బ్లాక్ బక్, కృష్ణ జింక. ది అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఇన్? ఆన్సర్ అమరావతి. COVID-19 ఈజ్ ఏ virus. Which rank Andhra Pradesh got for overall implemented of పోషణ్ అభియాన్? పోషణ్ అభియాన్ను అవలంబింప చేయుటలో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంకును పొందిందంటే మొట్టమొదటి స్థానం 1. Who is known as Grand Old Man of India? Answer Dadabhai Naoroji. The first Indian National Congress meet was held in Gokul Tejpal Oriental College. Angela Merkel is Germany Chancellor. Who is the Chief Minister of Madhya Pradesh? Shivraj Singh Chauhan అప్పటికి. First person of India is President Ramnath Kovind. ప్రజెంట్ ఉన్న ప్రెసిడెంట్ ఎవరో మీరు తెలుసుకొని దానికి జవాబు రాయాలి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హెల్డ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం. ఈ క్రింద వాటిల్లోని ఏ బ్యాంకులో కార్పొరేషన్ బ్యాంకును కలిపారు? యూనియన్ బ్యాంక్. ఇన్ యూనియన్ బడ్జెట్ 2020 హౌ మచ్ ఈస్ అలొకేటెడ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్? 3,000 కోట్లు, 3,000 crores. ఓవర్ డ్రాఫ్ట్ సేవింగ్ ది ఇండియన్ సేల్స్ ఇస్ రిటన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్? ఆన్సర్ ఉర్జిత్ పాటేల్. జాన్ అషాద్ దివస్ను ఏ రోజు జరుపుకుంటారు?
March 7th. Thanks for watching. If you like this video, please like, subscribe and comment. All the best for your bright future. Have a nice day.